శ్రోతాచ దుర్లభ. ఒక్కొక్కరు మాట్లాడితే అప్రియంగా ఉన్నట్టుంటుంది, కానీ ఆ మాట్లాడేటటువంటి మాటలలో అవతల వారి యొక్క అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మాట్లాడేవాడు జీవితంలో దొరకడు, మంచి చెప్పేవాడు. ఒకవేళ మంచి చెప్పేవాడు దొరికిన శ్రోతాచ దుర్లభ, వినేవాడు దొరకడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను ఇవాళ చెప్తున్నాను నిజమేమిటో, కానీ రావణ నువ్వు వింటావని నాకు నమ్మకం లేదు. ఈ మాట అంటే అసలు వినేది కూడా వింటే. అందుకని వక్తా శ్రోతాచ దుర్లభ, చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. రావణ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్ర వరుణోపమం. నీకు ఎవరో గూఢచారుల్ని పెట్టి నువ్వు ఆ గూఢచారుల్ని పంపావు. శూర్పణక చెప్పిందన్న విషయం మారీచుడికి తెలియదు. అందుకని మారీచుడు అంటున్నాడు, నువ్వు రాముడు గురించినటువంటి వార్తలు ఎవరో గూఢచారి దగ్గర విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్ష పెంచుకున్నవాడు, నీ ప్రాణములను తీయాలని చూస్తున్నవాడు. అందుకని నీకు అన్ని అసత్యములు చెప్పాడు. రాముడు అటువంటి వాడు కాడు. నువ్వు చిట్ట చివర ఏమన్నావు? రాముడు అధర్మాత్ముడు, క్రోధశీలుడు, సర్వభూతములను భయపెట్టేవాడు, ధర్మం తెలియనివాడు. అన్నిటినీ మించి ఒక మాట అన్నాడు, తన తండ్రి దశరథ మహారాజు గారు అసహ్యం వేసి కొడుకుని అరణ్యానికి తోసేస్తే వచ్చి అరణ్యంలో ఉన్నాడని చెప్పావు. ఇవన్నీ అబద్ధాలు. రాముడు మహాధర్మాత్ముడు. మహేంద్రుడు వరుణుడు ఎటువంటి పరాక్రమం ఉన్నవారో అటువంటి తత్తుల్యమైన పరాక్రమం ఉన్నవాడు రాముడు. అతే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేద్ వ్యసనం మమ. నీ మాటలు వింటుంటే నాకొక అనుమానం వస్తోంది. త్రికాలవేది అయిన వశిష్ఠుడు ఎలా మాట్లాడతాడో, త్రికాలవేది అయిన విశ్వామిత్రుడు ఎలా మాట్లాడతాడో, త్రికాలవేది అయిన అగస్త్యుడు ఎలా మాట్లాడతాడో మారీచుడు ఇవాళ అలా మాట్లాడాడు. నాకొక విషయంలో అనుమానం వస్తోంది. రావణ, సీతమ్మ మానవ స్త్రీ కాదు. నిన్ను చంపడానికని భూమి మీదకొచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి దేవతా స్త్రీ. ఆవిడ బహుశः నీ మరణానికి రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికి వచ్చినటువంటి స్వరూపం. నాకు అలా అనుమానం వస్తోంది. అపిత్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం వినశ్యేత్పురీలంక త్వయా సహరాక్షస. నీకు పుట్టిన కోరిక వల్ల ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. నువ్వు నశించిపోతావు, నీతో పాటుగా సమస్త లంకాపట్టణం నశించిపోతుంది. లంకాపట్టణం మీదకొచ్చినటువంటి అగ్ని జ్వాలలలో లంక కాలిపోతుంది. నీవారనుకున్నటువంటి నీ తమ్ముళ్లతో సహా రాక్షసులందరూ భూమి మీద పడి నశించిపోతారు. నచ పిత్రాపరిత్యక్తో నా మర్యాద కదంచన లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసన. నీకెవరు చెప్పారో రామచంద్రమూర్తిని తండ్రి విడిచిపెడితే అరణ్యాలకు వచ్చినవాడు కాడు, ధర్మం తెలియనివాడు కాడు, లుబ్ధుడు కాడు, రాజ్యం తనకి కావాలి అనుకున్నవాడు కాడు. నచ ధర్మ గుణైర్హీన కౌసల్యానందవర్ధన న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషామహితే రతః. ఆయన కౌసల్యానందవర్ధనుడు, ఆయన సమస్త ధర్మగుణములు కలిగినటువంటి వాడు. ఆయన లుబ్ధుడు కాడు. ఆయన ఎంతటి దాత అంటే ఎంతటి ఔదార్యం ఉన్నవాడు, ఎంతటి త్యాగమూర్తి అంటే కైకేయీ ప్రియా కామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం. తండ్రిని సత్యం నందు నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని పరిత్యజించి అరణ్యానికి వచ్చాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోయా అంటే తీసుకోకుండా అరణ్యంలో ఉండిపోయాడు తండ్రి మాట నిలబెట్టడానికి. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివః. న రామః కర్కశ స్తాత నా విద్వాన్ నా జితేంద్రియః అనృతం దుశ్రుతం చైవ నైవత్వం వక్తుమర్హసి. నీకెవరో అబద్ధాలు చెప్పారు, ఆ చెప్పిన అబద్ధాలు విన్నావు, వినగానే అన్నీ నీకు తెలుసు అనుకుంటున్నావు, తెలుసుకుని వచ్చి ఇంకొకరి దగ్గర చెప్తున్నావు. నువ్వు రాజువి, సింహాసనం మీద కూర్చున్నవాడివి, ఇంత చపల బుద్ధితో ఉండకూడదు. ఎవరో ఏదో చెప్పారని వినేసి అది నిజమో అబద్ధమో నిర్ధారించుకోకుండా ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి అంతంత మాటలు మాట్లాడుతున్నావు. నా వక్తుమర్హసి, అలా మాట్లాడడానికి నీకు అధికారం లేదు. రాముడంటే సామాన్యమైన వాడు కాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి రాశి కింద పోసేసి దానికి ప్రాణం పోస్తే ఆయన రాముడు. రాముడి జోలికెడితే ధర్మం జోలికెళ్ళిపోయినట్టు.
అందుకని వెంటనే కాలిపోతావు రావణ. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన ఎటువంటి వాడంటే సాధు సత్యపరాక్రమ, చాలా సత్పురుషుడు. సత్యపరాక్రమ, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రాజా సర్వస్య లోకస్య. నువ్వు లంకకి రాజును అనుకుంటున్నావు, రాముడు సహజంగా ఈ లోకములకన్నిటికీ రాజు. అటువంటి రాముడి జోలికి నువ్వు వెడితే ఆయన ఇంద్రుడు ఎటువంటి వాడో అటువంటి వాడు. నువ్వు మడిసిపోతావు రావణ, నీకు తెలియలేదు. తెలియక సీతమ్మ జోలికి ఎడతానంటున్నావు, సీతమ్మని తీసుకొస్తానంటున్నావు. నీకొక్క విషయం చెప్పనా? ఆవిడ బూది కప్పిన నిప్పు. తన తేజస్సుతో తనని తాను రక్షించుకోగలిగినటువంటి స్త్రీ, మహాతపశ్శాలిని, కారణజన్మురాలు, జనక మహారాజు గారి కూతురు, నాగటి చాలుకు పైకొచ్చింది, సీతానామధేయ ఉన్న తల్లి. ఆవిడ జోలికి నువ్వు వెళ్లకు. అప్రమేయం హితత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామచాపాశ్రయేవని. రాముని యొక్క కోదండము యొక్క నీడలో రక్షింపబడుతున్నటువంటి సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ. నువ్వు నిహతుడవైపోతావు. ప్రమాదం పొంచుకొచ్చేస్తోంది. అందుకే నీకు ఇటువంటి ఆలోచన వచ్చింది. నత్వం సమర్థతాం హర్తుం, ఆవిడ్ని అపహరించడానికి నీ శక్తి సరిపోదు. మారీచవాక్యం నిజం. అందుకే ఎదర కాండలలో, ఎదర సర్గలలో వాల్మీకి మహర్షి అంత అందంగా చూపిస్తారు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామ విప్రియం. నీకు హాయిగా రాజ్యం ఉంది, నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరితో నువ్వు సుఖంగా జీవితం గడపాలి అనుకుంటే మాకృధా రామ విప్రియం, రాముని పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. చేశావా నువ్వు దెబ్బతింటావు. నీకొక్క విషయం చెప్తున్నాను రావణ, జ్ఞాపకం పెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండలాలు పెట్టుకుని వరగర్వంతో మదించి ఉండేవాణ్ణి. అటువంటి సమయంలో విశ్వామిత్రుడంతటి వాడు యాగం చేస్తుంటే యాగాన్ని ధ్వంసం చేశాను. చేస్తే విశ్వామిత్రుడు ఆనాడు శపించకూడదు కనుక అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజు గారిని అడిగాడు రామలక్ష్మణుల్ని పంపించమని. రాముడొక్కడే నా యాగాన్ని రక్షించగలడు, మారీచుణ్ణి కొట్టగలడు, తాటకని సంహరించగలడని చెప్పాడు. చెప్తే దశరథుడు పంపడానికి ఇష్టపడలేదు. ఆ చతురంగ బలాలతో తాను వస్తానన్నాడు. రాముడు చాలని నచ్చ చెప్పి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని తీసుకొచ్చారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఆ యాగగుండం చుట్టూ తిరుగుతూ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చిట్ట చివరకు వచ్చేసింది. నేను ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకున్నాను. అనుకుని ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో అప్పుడు నాకంత పొగరుండేది. ఉన్నప్పుడు చూశాను. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ ఏకవస్త్రధరో ధన్వి సిఖి కనకమాలయ. మెడలో బంగారం గొలిచేసుకున్నాడు. అజాత వ్యంజన శ్రీమాన్, ఇంకా మీసాలు కూడా పుట్టలేదు అసలు పై పెరివి మీద, అంత చిన్న పిల్లాడు. పద్మపత్ర నిభేక్షణ, కళ్ళు మాత్రం పద్మాల్లాంటి కళ్ళతో ఉన్నాడు. ఏకవస్త్రధరో ధన్వి, ఒక్క వస్త్రం కట్టుకున్నాడు బ్రహ్మచారి కనుక, అందుకని ఒక వస్త్రంతో ఉన్నాడు. ఏకవస్త్రధరో ధన్వి, చేతిలో కోదండం పట్టుకున్నాడు. సిఖి, పిలక పెట్టుకున్నాడనండి, లేకపోతే ఆ జుత్తుని పైకి ఎత్తి కట్టుకున్నాడనండి. సిఖి కనకమాలయ అంటే మెడలో ఒక బంగారం గొలిసేసుకున్నాడు. నేను ఆకాశంలోంచి చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ కుర్రాడిని తీసుకొచ్చాడు నన్ను చంపడానికి, వీడే నన్ను చంపేవాడు అని నువ్విప్పుడు ఎలా మాట్లాడుతున్నావో నేను అప్పుడు అలా అనుకున్నాను. ఇది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు రాముడికి మీసాలు వచ్చి ఆ తర్వాత చాలా మంది ఋషుల దగ్గర చాలా అస్త్రాలు సంపాదించాడు. అప్పటికేమన్ని అస్త్రాలు ఆయన దగ్గర లేవు. అలాంటప్పుడు నేను వెళ్ళాను. చూసి స్వభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర ఇవోదిత. బాలచంద్రుడు ఉన్నప్పుడు ఆకాశంలో అరణ్యమంతా ప్రకాశించినట్టు ప్రకాశిస్తోంది రాముని యొక్క స్వరూపం చేత. ఆ రాముణ్ణి చూసి ఏం చేస్తాళ్లే అనుకుని వెళ్ళి ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. రాముడు చూసి కోదండంలో మంచి కణుపులు కలిగినటువంటి ఒక బాణాన్ని సంధించి నా మీద బాణం వేసి కొట్టాడు. కొడితే తేన ముక్తస్తతో బాణ సితశత్రునిభర్షణ తేనాహం త్వహత క్షిప్త సముద్రే శతయోజినే. 100 యోజనముల అవతలకి వెళ్ళి సముద్రంలో పడిపోయాను. పడిపోతే కొంతకాలం అయిపోయిన తర్వాత నాకు తెలివొచ్చింది. తెలివొచ్చి పైకి లేచాను. లేచిన తర్వాత అప్పటి నుంచి నాకు రాముడన్నా రామబాణం అన్నా హడల్.
అప్పుడు రాముడు అగస్త్యుడి దగ్గర ఉపదేశాలు లేవు, విశ్వామిత్రుడి ఉపదేశాలు లేవు, మీసాలు రాలేదు, బ్రహ్మచారి చిన్న పిల్లాడు. అప్పుడు కొట్టాడు నన్ను. ఇప్పుడు ఇంకా ఎన్ని బాణాలు పొందాడో, ఎంత అస్త్ర సంపద పొందాడో సామాన్యమైన వాడు కాడు. అకుర్వంతోపి పాపాని శుచిః పాప సంశ్రయాత్ పరా పాపైర్వినశ్యంతి మచ్చానాగ హృదయథ. పాపం తాము ధర్మం చేస్తూ తాము చాలా మంచిగా జీవితం చేసేటటువంటి వాళ్ళు కూడా నిరంతరం అధర్మం చేసేటటువంటి దుష్ట స్వభావం కలిగిన వాడితో సంబంధం పెట్టుకున్నాడా? అటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే, పాములు ఉన్నటువంటి సరోవరంలో చేపలు కూడా చేరితే పాముల వల్ల చేపలు నాశనం అయిపోయినట్టు ఈ సరోవరం నిండా పాములు పెరిగిపోతున్నాయిరా అని ఓ రోజున ఏం చేస్తారు, ఆ నీళ్ళన్నీ తీసేసి పాముల్ని కొట్టేస్తారు. చేపల్ని కొడదామని ఎవడో కర్రలు తేడు, పాముల్ని కొడదామని కర్రలు తీసుకొస్తారు, ఆ నీళ్లు తీసేస్తారు, పాములు బయటకు వచ్చేస్తాయి, పాముల్ని కొట్టేస్తారు. పాములు చచ్చిపోతాయి, కొట్టకపోయినా చచ్చిపోయేవేవి, చేపలు చచ్చిపోతాయి. ఎందుకని? పాములున్న సరోవరంలోకి చేరిన చేపల్లా తాను ధర్మాత్ముడైనా తన మార్గంలో తాను బతుకుతున్న అధర్మాత్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు అలా నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉందిరా అన్నాడు. అంటే నీకు ఇటువంటి పాపపుట ఆలోచనలు వస్తున్నాయి. పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాప తరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవరాజన్ పరిగ్రహ. నీకు ఈ పరుల భార్యలు తెచ్చుకుందామన్న పిచ్చ కోరికేమిట్రా? నీకు ఇంట్లో 1000 మంది భార్యలు ఉన్నారు, 1000 మంది భార్యలు ఉన్నారు, హాయిగా వాళ్ళతో సుఖంగా ఉండ. కలత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తుం మక్రుధారామ విప్రియం. నీకెవరో స్నేహితులు ఉన్నారు కదా, పొద్దున్నే వాళ్ళ దగ్గర లిస్ట్ ఒకటి ఉంటుంది, ఎవరిని కొడదామంటుంటావు, వాళ్ళ దగ్గరికి ఎడుతుంటావు, కొడుతుంటావు, కొండలు విసురుతుంటావు, సూర్యచంద్రులను అడ్డగిస్తుంటావు, సముద్రాల దగ్గరికి వెళ్ళి వాటిని క్షోభింపజేస్తుంటావు. ఏదో ఇలా బతుకుతున్నావు కదా హాయిగా. రాత్రి అయ్యేటప్పటికీ ఆబోతు ఆవులతో క్రీడించినట్టు ఆ స్త్రీలతో క్రీడిస్తుంటావు. అలా బతుకు హాయిగా. ఏదో వెళ్ళిపోతాను కదా నీ జీవితం. నీకు పిచ్చ కోరిక ఏమిటిరా? సీతమ్మని ఎత్తుకొస్తానంటావు, నిష్కారణంగా చచ్చిపోతావురా. వద్దొద్దు నీకు ఆ కోరిక. కలత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తుం మాకృధారామ విప్రియమ. రాముడి జోలికి వెళ్ళకరా, నువ్వు చచ్చిపోతావు నిష్కారణంగా అన్నాడు. పాపం ఉన్నది ఉన్నట్టు నిజంగా ఎంత అందంగా ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. చెప్పి ఇంకొక మాట చెప్పాడు. నేను అలా వచ్చి జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటున్నావేమో, మళ్ళీ నాకు కొమ్ములు వచ్చాయి. కొన్నాళ్ళకి కొమ్ములు వచ్చి ఆ రాముడు మళ్ళీ కనపడతాడేమిట్లే, అయోధ్యకి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని ఓ రోజున ఒక పెద్ద మృగరూపం పొందాను. నాలాంటి వాళ్లే నీలాంటి వాళ్ళు నాకు స్నేహితులు ఉంటారుగా, అలాంటి వాళ్ళను 2-3 పిలిచాను. పిలిచి, ఒరే మీరు కూడా మృగరూపం ధరించండిరా, మృగరూపంలో మనం తాపసులైనటువంటి వారి యొక్క ఆశ్రమాల దగ్గరికి వెడదాం. వెళ్ళి అక్కడ తాపసులు పాపం కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వెళ్ళి లటుక్కన వాళ్ళ కంఠం కొరికేసి ఆ రక్తం నాకేసి తాగేసి వాళ్ళ మాంసం తినేస్తే ఎంత రుచిగా ఉంటుందో రండిరా అని బయలుదేరాను వాళ్ళిద్దరినీ పట్టుకుని. వెళ్ళాను, కొన్ని ఆశ్రమాలు కనబడ్డాయి, వాటిల్లోకి వెళ్ళాను, మునులందరినీ తినేశాను, వాళ్ళ మాంసం తినేశాను, వాళ్ళ రక్తం తాగేశాను. తాగేసిన తర్వాత అటుగా తిరుగుతున్నాను వాళ్ళిద్దరితోటి. తిరుగుతుంటే అనుకోకుండా నాకు అక్కడ మళ్ళీ రాముడు కనబడ్డాడు. ఈసారి రాముడు నారచీర కట్టుకుని కృష్ణాజినం వేసుకుని జటలు కట్టుకుని సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి తపస్సు చేసుకుంటున్న వాళ్ళ చేతిలో కోదండం మాత్రం పట్టుకుని కూర్చున్నాడు. చూసి నేను అనుకున్నాను, ఓహో రాముడు మారిపోయాడు. ఇప్పుడు రాముడు తాపసి, ఇప్పుడు రాముడిని నేను తినేయచ్చు, పర్వాలేదు, అన్నీ మర్చిపోయి ఉంటాడు, అందుకే ఇలా కూర్చున్నాడు వెర్రేళ్లగా అనుకున్నాను. అనుకుని వీళ్ళిద్దరినీ ప్రోత్సహించాను, ఎందుకైనా మంచిదని. ముందు మనం వెళ్ళడం ఎందుకు, ఓసారి తిన్నాం కదా దెబ్బని. అందుకని పాపం వీళ్ళిద్దరూ చూసి, అబ్బో చాలా బాగున్నాడు, చక్కగాను మంచి భుజాలు అవి, సింహస్కందం మహోబాహుం అని ఉంటాడు కదా, తినేద్దామని వాళ్ళిద్దరు వెళ్ళారు దగ్గరికి. వెళ్ళి వాళ్ళిద్దరూ లోపలికి ఎడుతుంటే అక్కడ కూర్చున్న రాముడు చూశాడు, ఎవరో పాపపు మృగాలు ఇలా వస్తున్నాయి అనుకున్నాడు. అనుకుని ఆ కోదండంలో 2 పావులు లాంటి బాణాలని సంధించాడు. సంధించి ఆ 2 బాణాలని విడిచిపెట్టాడు. ఈ 2 బాణాలు వెంట తరిమి వెళ్ళి వాళ్ళిద్దరినీ చంపేశాయి. నేను మాత్రం శఠుణ్ణి కదా, శఠుడంటే వక్రమైన తెలివితేటలున్నవాడు. వాళ్ళిద్దరూ కనపడగానే బాణాలేశాడు అంటే మర్చిపోలేదనమాట, ఇంకా అదే స్వరూపంతో ఉన్నాడు. ఇప్పుడు కనపడితే నా బతుకు అంతేని కనపడకుండా పారిపోయి వచ్చేసాను. వచ్చేసి అప్పటి నుంచి నా కర్మ ఏమిటో తెలుసా, నన్ను రాముడు కొట్టలేదు, నేను పారిపోయి వచ్చేసాను రాముడి దగ్గర నుంచి. పారిపోయి వచ్చేసి నాలో ఏ మార్పు వచ్చేసిందో తెలియదు. రాత్రి పడుకుంటూ ఉంటాను, పడుకుంటే నిద్ర పట్టదు.
నిద్ర ఇలా పడుతుంది, రాముడు కోదండం పట్టు కనబడతాడు, ఉలికిపడి లేచిపోతుంటాడు. అందుకని భయం వేసి అప్పటి నుంచి ఇంక అసలు చంపడాలని మానేసి ఇదిగో ఇలా నారచీర కట్టుకుని కృష్ణాజినం వేసుకుని తపస్సు చేసుకుంటూ శాకాహారం తింటూ జీవితం గడిపేస్తున్నాను. ప్రస్తుతం యోగ విద్యలో ఉన్నాను, నేను తాపసినై ఉన్నాను. ఇవాళ నాకున్నటువంటి విశేషం ఏమిటో తెలుసా? నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చి పడింది. వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం గృహీత ధనశం రామం పాశహస్తమివాంతకం. నేను ఎప్పుడైనా అలా తిరుగుదామని చెప్పి ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటికి వచ్చాననుకో, కొమ్మ కొమ్మ మీద రాముడు, రెమ్మ రెమ్మ మీద రాముడు, కాయ కాయ మీద రాముడు, ప్రతి చోట రాముడు, గడ్డి పరక మీద రాముడు, భూమి మీద రాముడు, నీటి మీద రాముడు. ఎక్కడ చూసినా వృక్షే వృక్షే చ పశ్యామి, ప్రతి చెట్టు మీద రాముడే. చీర కృష్ణాజినాంబరం, నారచీర కట్టుకుని పైన కృష్ణాజనం వేసుకుని గృహీత ధనుషం రామం, చేతిలో కోదండం పట్టుకుని నాకు కనపడుతుంటాడు. పాశహస్తమివాంతకం, నన్ను చంపడానికి యముడొచ్చాడా అన్నట్టు కనపడుతుంటాడు. అందుకని నేను బయటికి వెళ్ళడం కూడా మానేశాను, నాకంత భయం. అపిరామ సహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం ఆరణ్యం ప్రతిభాతిమే. నాకు ఇప్పుడు ఏమిటో తెలుసా? కన్ను మూసినా కన్ను తెరిచినా రాముడు తప్ప అసలు ఎవరూ కనపట్టలేదు. అలా పైకి చూశానా రాముడు కనపడతాడు, కిందకి చూస్తే రాముడు కనపడతాడు, అటు చూస్తే రాముడు కనపడతాడు, ఇటు చూస్తే రాముడు కనపడతాడు. ఇంకా అన్ని చోట్ల రాముడే కనపడుతున్నాడు. నాకు లోకమంతా రామమయమైపోయి కనపడుతోంది. అంతా రామమయమై కనపడుతుంటే నేను ఎవరిని ఖేద పెట్టను, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇదొక విచిత్రమైన భక్తిలోకి వెళ్ళిపోయాడు మారీచుడు. ఇది భీతభక్తి, భయంతో భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎటువంటి ఉపాసనలోకి వెళ్ళిపోయాడంటే మారీచుడికి రాముడు తప్ప ఇంకొకటి కనపట్టలేదు. మీరు అంగీకరించారా అంగీకరించద్దా? ఇప్పుడు ఏం కనపడుతున్నాయి మారీచుడికి? చెట్టు కనపడదు, రాముడు కనపడుతున్నాడు. నీరు కనపడదు, రాముడు కనపడుతున్నాడు. నురగ కనపడదు, రాముడు కనపడుతున్నాడు. పండు కనపడదు, రాముడు కనపడుతున్నాడు. నిద్రపోతే సుఖం ఉండదు, రాముడు కనపడుతున్నాడు. పక్కన రాముడు కనపడుతున్నాడు. అంటే ఏమైంది? నమస్యాయ చ ఫేన్యాయ చ సికత్యాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ వృక్షాయ చ, కొమ్మ మీద, చెట్టు మీద, ఆకులోను, నీటి మీద, నురగ మీద రుద్రాధ్యాయం అంతా శివుడు కనబడినట్టు సర్వం రామమయం జగత్, జగత్తంతా రామమయం అయిపోయి మారీచుడికి కనపడుతోంది. ఇలా కనపడినప్పుడు నామరూపాత్మకమైన జగత్ అదృశ్యమైపోయి రాముడొక్కడే కనపడడం, పరబ్రహ్మ దర్శనం అవడం. ఇప్పుడు అద్వైత స్వరూపాన్ని పొందేస్తున్నాడు. అందుకే కంఠం కూడా రామకంఠం కింద మారిపోతోంది. అందుకని ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని భీతభక్తితో పొందేశాడు కనుక మారీచ మహాత్మన, మారీచుడు మహాత్ముడు అన్నారు మహర్షి. అందుకని మారీచుడు మహాత్ముడా కాడా? అందుకని మొట్టమొదటి శ్లోకంలో మాట వేశారు. మహాత్ముడై అటువంటి దర్శనం చేసినటువంటి ఒక ఋషి నోటి వెంట ఏ మాటలు వస్తాయో ఆ మాటలే వచ్చాయి. అందుకే ఎంత రామాయణం చదవనివ్వండి, ఎంత రామాయణం ధారణ చేయనివ్వండి, ఎటువంటి వాడైనా అయ్యా రాముడు ఎవరండి అని అడిగారు అనుకోండి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివా. మారీచుడు ఏం చెప్పాడో అదే చెప్తారు రాముడంటే. అందుకే కొంతమంది అంటారు అసలు మారీచుడిని మారీచుడు అనరు, మారీచ మహర్షి అంటారు. ఆ స్థితిని పొందేశాడు మారీచుడు. పొందేసి అన్నాడు, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రావణ, ఇవాళ నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా దగ్గరికి వచ్చి ఎవరైనా రథము అందామనో రత్నము అందామనో రా అన్నారనుకో, నేను వెంటనే తర్వాత అమ్మా అంటారేమో అని పారిపోతుంటాను. ఎందుకో వచ్చేసాడు రాముడు అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను. భీతభక్తిలోకి వెళ్ళిపోయాడు. అందుకని నాకు రా అంటేనే ఎంత భయం, మా అంటారేమో తర్వాత అని. అందుకని నా బతుకు అటువంటిది. నేనేమో రాముడి దగ్గరికి వచ్చి వెండి చొక్కలు ఎట్టుకున్న బంగారు జంకలాగా ఎంతులైనా ఏమిట్రా నువ్వు నాకు చెప్పేది? రాముడు అంటే అదిరా ఆయన స్వరూపం. నాకేమో ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడా, నువ్వేమో రాముడి దగ్గరికి రమ్మంటావా నన్ను? నే రానా? పైగా నీకొక్క మాట చెప్పనా? రణే రామే నయుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిచ్చసి. రావణ, నీకు ఇంకా ఒళ్ళు బలిసి ఉందనుకో, నీకు తీట తీరకపో యుద్ధం చేస్తానంటే వెళ్ళి యుద్ధం చేయి. నా మాటలు విని నీ పిచ్చ కోరిక తీరిపోయిందనుకో, ఎలా వచ్చావో అలా ఇంటికి వెళ్ళిపో. రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి.
నన్ను మాత్రం లాక్కో, నువ్వు రా, జింక వేషాలి, ఇవన్నీ నేను మానేశాను అలాంటి పనులు. ఇప్పుడు చూసావు కదా, నేను నారచీర కట్టుకు తిరుగుతున్నాను, నా బతుకు ఇది, నాకు రాముడే కనపడుతున్నాడు, నేను రాలేను, నాకు ఇంకా కొంతకాలం బతికి ఇలా తపస్సు చేసుకుందాం, యోగంలో ఉందామని ఉంది, అందుకని నన్ను మాత్రం వదిలేరా బాబు అన్నాడు. అని అన్నాడు. రే నువ్వు అస్తమానం మా చెల్లి శూర్పణక ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు కదా, ఆ కరుడు అలాగే కదా అని యుద్ధానికి వెళ్ళాడు. అసలు మీ చెల్లి శూర్పణక ఏం చేయకపోతే ముక్కు చెవులు కోశారో మీ ఎవరైనా అడిగారా అని అడిగాడు. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. ఇప్పటి వరకు ఈ మాట అడిగిన వాడు లేడు. ఇంత ధైర్యంగా రావణాసురుణ్ణి అడగగలిగాడంటే లోకంలో రాముడు తప్ప వేరొకడు లేడు. చస్తే ఆయన చేతిలో పోతాను, బతికినా ఆయన చేతిలోనే పోతాను తప్ప వీళ్ళు నన్నేం చేస్తారని ఇంకా ధైర్యానికి తెగింపుకు వచ్చేసాడు ఆయన. అందుకే ఎంత మాట అన్నాడో చూడండి. యది శూర్పణకాహేతో జనస్థానగతకర అతివృత్తో హతపూర్వం రామేణ క్లిష్టకర్మణ. మా చెల్లెలి ముక్కు చెవులు కోసేశారు, మా చెవులు ముక్కు చెవులు కోసేశారని చెప్పేసి ఇలాగే వెర్రెక్కి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కదా కరుడెళ్ళి రాముడి మీద పడిపోయాడు యుద్ధానికి. 14,000 మందిని పట్టుకుని ఒక్కడి మీదకి యుద్ధం చేయడానికి మీరు ఒళ్ళు కండకావర వెక్కి 14,000 మంది వెళ్ళారా? వెళ్ళి ఆయన చుట్టూ నిలబడి పరిగెలు విసిరి, శూలాలు విసిరి, బాణాలు విసిరి దర్శనం చేసేశాడు మారీచుడు. యుద్ధం చేశారా? ఇంతమంది వెళ్ళి పడిపోతే ఊరుకుంటాడు ఆయన? ఆయన ధర్మాత్ముడు, కోదండ విద్యాపారంగతుడు, క్షత్రియుడు, తన్ని తాను రక్షించుకోవాలి కనుక అందరి పీకలు కోశవతల పారేశాడు. అసలు మీ చెల్లి ఏం చేసిందో ఎప్పుడన్నా అడిగావురా? నువ్వు ఎప్పుడు అడగలేదు. అడక్క కదా కరుడు వెళ్ళి మాడిపోయాడు. నువ్వు మళ్ళీ అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నీ ముక్కు చెవులు ఎందుకు కోసేశారే నిజంగా చెప్పు అని నువ్వు అడిగావా ఎప్పుడైనా? నువ్వు అడగలేదు. మీ చెల్లి ఏదో చెప్పింది, ఆ చెప్పిన మాట నమ్మి ఆయన మీద వెళ్ళిపోతున్నారు. మడిసిపోతావురా నువ్వు కూడా. మీ తమ్ముడు వెళ్ళిన మార్గం ఏదుందో ఖరదూషణాదులు, అటే నువ్వు కూడా వెళ్ళిపోతావు. నా మాట విను రావణ, ఇటువంటి పనులు చెయ్యకు అన్నాడు. ఈ ప్రసంగం అంతా విన్నట్ట రావణాసురుడు. మహర్షిలో ఒక గొప్పతనం ఉంది. ఎవడి బతుకు ఎలాంటిదో చెప్పాలంటే మొదటి శ్లోకంలో ఎక్కడో రహస్యంగా ఒక్క మాట వేస్తారు. మీరు ఆ శ్లోకాన్ని పట్టుకుని వాడి మాటలను అన్వయం చేసుకోవాలి. ఆ మహాత్మనః అన్నది ఆధారం మీకు. అది పట్టుకోకపోతే మీకు మారీచుడు అర్థం కాడు. అలాగే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా అంటారో రావణుడి గురించి. తం పద్యహిత వక్తారం మారీచం రాక్షసాధిపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదితః. ఇన్ని మంచి మాటలు మారీచుడు చెప్తే తలకెక్కలేదుట. తలకెక్కక కాలచోదితః, వెనకాతల యముడు తరువుకొచ్చేస్తున్నాడు, అయిపోతోంది టైము. అందుకని అనకూడని మాటలు మొదలుపెట్టేట. ఏమని? త్వద్వాక్తైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః. అన్ని గొప్పలు చెప్తానేమిట్రా నువ్వు రాముడి గురించి? రాముడు కేవలం మనుష్యుడు. అతన్ని చంపడానికి పెద్ద విద్యలు ఉండాలంటావేంటి? చాలా గొప్పవాడంటావేంటి? నా దగ్గర రాముణ్ణి పొగడకు, నా నిర్ణయం మారదు. అవశ్యంతు మయా తస్య సంయుగే ఖరగాతినః ప్రాణైర్ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. కరుడు ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గంలో రాముణ్ణి పంపించేస్తాను. నీ సన్నిధానం వల్ల నీ సహాయంతోటే సీతమ్మని ఎత్తుకొస్తాను. నిజంగా రాముణ్ణి కరుడి మార్గంలో పంపించాలంటే రాముడితో యుద్ధం చెయ్యాలి. రాముడితో యుద్ధం చేసి పంపించేవాడికి మారీచుడు జింకగా వెళ్ళడం ఎందుకు? తనే వెళ్ళి యుద్ధం చేయొచ్చు. వెళ్ళి యుద్ధం చేయడానికి కడుపులో బెంగ. అందుకని చేయడం మానేసి మధ్యలో బలిపశువుగా మారీచుడిని వేస్తున్నాడు. అందుకని నువ్వు చెప్పిన మాట నేను అంగీకరించను మారీచా, తప్పకుండా సీతమ్మని అపహరించవలసిందే. అది నీ సహాయంతోనే అపహరించి తీరాలి నేను. అందుకని దోషం గుణం వా సంపృష్ట్య త్వమేవం వక్తుమర్హసి అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే. నీ దగ్గరికి వచ్చి నేనేం చెప్పాను? రాముణ్ణి సంహరిస్తాను, నువ్వు జింక వేషం వెయ్యని చెప్పాను. ఇందులో అపాయం ఉందా, ఉపాయం ఉందా? రాముడి బలం ఏమిటో నీకు తెలుసా? నిన్ను ఎప్పుడన్నా రాముడు కొట్టాడా? నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? ఇవన్నీ నేను అడిగానా? నిన్ను ఎవడు చెప్పన్నాడు ఇవన్నీ? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. నేను అడగని విషయాలు ప్రభువుని నేను వచ్చి మాట్లాడుతుంటే నిన్నెవడు మాట్లాడమన్నాడు ఇలాగా? రాముని యొక్క గొప్పతనం అంతా ఎవడు చెప్పమన్నాడు నిన్ను? సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత బుజ్యతాంజలినారాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మనః. ప్రభు వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అడిగిన ప్రశ్నకి జవాబు అంజలి ఘటించి చెప్పడమే.
అంతేకాని ఏవో చాలా తెలివితేటలు ఉన్నట్టు రాముడు అంత గొప్పవాడని మాట్లాడుతున్నావు ఏమిటయా? రాజు అంటే ఏమిటో తెలుసా? నేను నీ రాజుని. పంచరూపాణి రాజానో ధారయం త్రమితేజసౌ అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. ఒక్క రాజులో 5 రూపాలుంటాయి: అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు. ఎందుకని? రాజుగారు మన పట్ల ప్రీతిగా ఉన్నారా, ఆయనలో మనకి సోముడు కనపడతాడు. ఆయన మన పట్ల అప్రసన్నుడయ్యాడా, కోపం వచ్చిందా, యముడు కనపడతాడు. అందుకే ఆయనలో వేడి ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, సౌమ్యం ఉంటుంది, ప్రసన్నత్వం ఉంటుంది, దండన ఉంటుంది. అందుకని 5 లక్షణాలు రాజు దగ్గర ఉంటాయి. నువ్వు నాతో మంచిగా ఉన్నావా, నేను సౌమ్యంగా ఉంటాను. నా మాట కాదన్నావా, నేనే నీకు యముణ్ణి అయిపోతాను. సవర్ణస్తం మృగో భూత్వా చిత్రో రజిత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చర తాం తు మాయా మృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయ అనయైనమితి క్షిప్రం రామం వక్షతి మైథిలి అపక్రాంతే తు కాకుచ్చే దూరం యత్వాద్యుదాహర హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం తచ్ఛ్రుత్వా రామ పదవీం సీతయా చ ప్రచోదితః అనుగచ్చతి సంభ్రాత సౌమిత్రిరిపి సౌహృదాత్ అపక్రాంతే చ కాకుచ్చే లక్ష్మణే చ యథాసుఖం అనయిష్యామి వైదేహీం సహస్రాక్షస్యచీమివ. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు జింకగా మారి వెండి చుక్కలతో బయలుదేరి రాముణ్ణి ఆకర్షించి దూరంగా తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఇంద్రుడు శచీదేవిని తెచ్చినట్టు నేను సీతమ్మని తెచ్చుకుంటాను. అందుకని నేను చెప్పినట్టు కానీ నువ్వు చెయ్యకపోయావో నీకు ఒకటే మార్గం. నేను చెప్పినట్టు జింకగా వెళ్ళావా, రాముడి చేతిలో చస్తావా బతుకుతావా అన్నది అనుమానం. ఎందుకని? ఏమో నీకు రామబాణం తగలచ్చు, తగలకపోవచ్చు. 2, రామబాణం వేసే లోపుగానే ఒకవేళ నువ్వు అదృశ్యం అయిపోవచ్చు, రాముడు దూరంగా వెళ్ళిపోయి సీతాభరణం అయిపోవచ్చు. అయిపోతే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసేయచ్చు. కానీ వెళ్ళనన్నావా, నువ్వు చచ్చిపోవడం ఖాయం, నేను చంపేస్తాను. ఎందుకని? నా ఆజ్ఞ ధిక్కరించావు కనుక. దుర్మార్గుడైన వాడు ఎలా ఉంటాడో చూడండి. అందుకే దేవి భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్తాడు. కుపుత్రేణం వయోనష్టం అని. ఒక కొడుకు కాని దుర్మార్గుడైన వాడు పుట్టాడు అనుకోండి, వాడి వల్ల వంశం అంతా నశించిపోతుంది. అలాగే కుభార్యేణం వయోనష్టం, భార్య కాని దుర్మార్గురాలు దొరికింది అనుకోండి, ఆ జీవితం నాశనం అయిపోతుంది. ఒకవేళ కుభోజనేన దివసం, ఒక రోజు తిన్న భోజనం మంచిది కాదనుకోండి, ఆ రోజు పాడైపోతుంది. ఎందుకని? మనస్సు నిలబడదు భగవంతుడి దగ్గర. అందుకని కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః. స్నేహితుణ్ణి ఎంచుకునేటప్పుడు సరి అయిన వాణ్ణి ఎంచుకోకపోతే అసలు జీవితంలో ఇక సుఖం అన్నది ఉండదు. అందుకే మిగిలినవన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు, వీడు నా స్నేహితుడు, నా మిత్రుడు అని చెప్పుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పడం నేర్చుకో. ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నీ స్నేహితుడు, మిత్రుడని చెప్పకు. ఎవరితో సంబంధం పెట్టుకోవడం వల్ల నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందో వారినే స్నేహితులుగా, మిత్రుడిగా చేర్చుకోవడం నేర్చుకో. అందుకని వాడన్నాడు, ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యద్యమయా విరుధ్య ఏతద్యథావ ప్రతిగృహ్య బుద్ధ్యా యతత్ర పద్యం కురుతత్తధాత్వం. నేను చెప్పినట్టు విన్నావా, తిరిగి వస్తే అర్ధరాజ్యం ఇస్తాను. బతికావా, చచ్చిపోతావా అన్నది నీ అదృష్టం మీద ఉంటుంది. నేను చెప్పిన మాట వినలేదా, ఇప్పుడే చచ్చిపోతావు. ఎందుకని? నేనే చంపేస్తాను. 2లో ఏం చేస్తావో నీ ఇష్టం అన్నాడు. ఈ మాట విన్నట్ట దుర్మార్గుడివి నీ చేతిలో చచ్చిపోతే నాకేం కలిసి వస్తుందిరా, ఇంకా ఎలాగో చచ్చిపోయే టైం వచ్చేసింది. ఉన్న మాట చెప్పేస్తాను, యథార్థమైన మాట. ఇవి మన జీవితంలో నిజం చెప్తున్నాను. ఆఫీసర్లైన వాళ్ళు కూడా, రాజులైన వాళ్ళు కూడా మారీచుడు చెప్పినటువంటి మాటల్ని మనస్సులో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత గొప్ప మాటలు చెప్పేస్తున్నాడో చూడండి. ఒక ధర్మాత్ముని యొక్క మరణవాంగ్మూలం మారీచుడు చెప్తున్నటువంటి మాటలు. వధ్యా కలున హన్యంతే సచివాస్తవ రావణ ఏత్వాముత్పథమారూఢం నిగృహ్ణంతి సర్వశః. మంత్రులైనటువంటి వాళ్ళు రాజు తప్పుత్రోవలో నడుస్తుంటే చుట్టూ చేరి రాజుని నిగ్రహించాలి. అలా నిగ్రహించినప్పుడు ఆ మంత్రులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.
మొట్టమొదట రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో వాడిని పాశములు వేసి పట్టేటటువంటి స్థితిలో మంత్రులే ఉండకపోతే వాళ్లే భ్రంశమైపోతే ఆ మంత్రుడికి వెయ్యవలసిన శిక్ష మరణ శిక్ష. ఎందుకని? వాళ్ళ వల్ల వాళ్ళ చేత చెప్పబడవలసినటువంటి ప్రభువు చెప్పబడలేదు కనుక. దానివల్ల రాజ్యం అంతా నాశనం అయిపోతుంది. ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివాహ ప్రాప్నువంతి నిశాచర. ధర్మమైన, అర్థమైన, కామమైన ప్రభువు దగ్గర నుంచే వస్తుంది. ఆ ప్రభువే ధర్మం తప్పిపోతే, ఆ ప్రభువుకే ఇంత వికృత ఆలోచనలు వచ్చేస్తే ఇంకా రాజ్యం ఎందుకు నిలబడుతుంది? మంత్రులు ఎందుకు నిలబడతారు? ఇంకా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడ సుఖపడతారు? రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాంవర తస్మాత్ సర్వా స్వస్థాసు రక్షితవ్యా నరాధిప. రాజుయే ధర్మం, రాజుయే జయం, రాజు వల్లే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిన నాడు ఇంకా లోకంలో రక్షణ ఉండదు. వాణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరూ కూడా బతకరు. స్వామినా ప్రతికూలేన ప్రజాతీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషాగో మాయునా యథ. ఎంత అందమైన శ్లోకం అండి నిజంగా ఈ శ్లోకం. నాకు అనిపిస్తుంది, ఒక్కసారి నాకు కానీ ఎప్పుడైనా భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అధికార పీఠాల మీద కూర్చునేటటువంటి అధికారులకి క్లాస్ చెప్పేటటువంటి అవకాశం దొరికితే అందరికీ స్టెన్సిల్ చేసి ఈ శ్లోకం ఇస్తాను. ఎంత గొప్ప శ్లోకం అంటే, స్వామి నా ప్రతికూలేన ప్రజాతీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషాగో మాయునా యథ. రాజన్నవాడు ప్రజల వెనకాతల ఉంటే, అధికారి అన్నవాడు ఉద్యోగుల వెనకాతల ఉంటే ఎలా ఉండాలంటే, కొడుకులు వెనక తండ్రిలా ఉండాలి. కొడుకు తప్పు చెయ్యడా, తండ్రి శిక్షించడా? 4 లెంపకాయలు కొడతాడు. కొట్టే ముందు కూడా తండ్రి జాగ్రత్తగా చూసి కొడతాడు. అంతేకాని తల మీద కొట్టేసి, మర్మస్థానముల యందు కొట్టేసి, గుండెల మీద కొట్టడు తండ్రి. ఎందుకని? కొడుకు చచ్చిపోతాడేమోనని. కొట్టే చైతి చైతి అని లెంప మీద కొడతాడు. ఎందుకని? లెంప భరిస్తుంది కాబట్టి. అందుకని అధికారి ఉద్యోగుల్ని పరిపాలించిన, రాజు తన రాజ్యాన్ని పరిపాలించిన, మేకల వెనకాతల వెళ్ళేటటువంటి మేకల్ని కాసేవాళ్లే ఉండాలి, కొడుకులు వెనకాతల వెళ్ళేటటువంటి తండ్రిలా ఉండాలి. అంతేకాని సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎవడికి ఛార్జ్ షీట్ ఇచ్చేద్దాం, ఎవడికి మెమో ఇచ్చేద్దాం, ఎవడి ఇంక్రిమెంట్లు కట్ చేసేద్దాం, ఎవడిని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం, ఎవడి జీవితాన్ని ఎలా బలి తీసుకుందామని చూసిన వాడు అధికారి కాడు, రాజు కాడు. అది దుర్వృత్తి, అది ఉండకూడదు. అలా ఉన్నవాడు మేషాగోమ అయునాయథ, వాడు ఆవుల వెనక వచ్చిన నక్క లాంటివాడు. వాడి వల్ల ఆ ఉద్యోగులకే భద్రత లేదు, వాడి వల్ల ఆ ప్రజలకే భద్రత లేదు. ఇంకా రాజ్యం ఎక్కడ నిలబడుతుందిరా? నువ్వు రాజువేమిట్రా? నువ్వు రాక్షసుల వెనకాల, నీ ప్రజల వెనకాతల ఆవుల వెంట నక్క లాంటి వాడివి. నీ చర్యల వల్ల నీతో పాటు నీ లంక, నీ రాక్షసులు, నీ రాజ్యం సమస్త నశించిపోతుంది. ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటే ప్రమోషన్ ఇచ్చే ముందు ఈ శ్లోకం ఓసారి ఇంటి దగ్గరికి వెళ్ళి 108 సార్లు జపం చేసి రేపు వచ్చి దీని అర్థం చెప్పి కొత్త పోస్టులో కూర్చోని చెప్పాలి అధికారం ఇచ్చే ముందు. ఎంత గొప్ప! అందుకే రామాయణం రాజనీతి శాస్త్రం. రామాయణంలో లేని రహస్యాలు లేవు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. డిసిప్లిన్ రియాక్షన్ తీసుకునే ముందు కూడా ఎంత రెస్ట్రైంట్తో ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో, అధికారం అన్నవాడు ఎంత మర్యాదగా ఉండాలో. రాజంటే ఇప్పుడు అధికారం ఉన్నవాడు అధికారే కదా, ఎలా బ్రతకాలో, తన కింద వాళ్ళని ఎలా చూడాలో, ఎలా జాగ్రత్తలో నడిపించాలో నేర్పాడు మహానుభావుడు. అంత గొప్పగా మాట్లాడు. మారీచుడా, అందుకే మహాత్మనః ఎన్ని విషయాలు చెప్తున్నాడు అని చెప్పి, అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః ఏషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియ. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు. తాను ఆఫీసర్గా వచ్చిన వాడు ఆ సంస్థనే మూసేయమని ఫైల్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతే, ఆ యూనిట్ క్లోజ్ చేసేస్తే, వాడికి పేరు పక్కన అక్షరాలు ఉన్నాయి కనుక వాడు ఏదే ఉద్యోగంలోకి పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు డిస్మిస్ అయిపోయి పిల్లల్ని పోషించుకోలేక రోడ్డు మీద పడేటట్టు చేసినటువంటి దుర్మార్గుడైన అధికారి ఎటువంటి వాడో అటువంటి వాడివిరా నువ్వు. నీ వల్ల నాశనం అయిపోతోంది లంకంతాను అని ఎంత గొప్ప మాటలు చెప్పాడో చూడండి. ఇది నీ బలహీనత, నీ వల్ల మొత్తం లంక నాశనం అయిపోతోంది. తదిదం కాకతాళీయం ఘోరమా సాధితం మయా
అత్రైవ శోచనీయస్తం ససైన్యో వినశిష్యసి. ఇవాళ నేను ఒక ఘోరాతి ఘోరమైన విషయాన్ని చూస్తున్నాను. నీ సైన్యం కూడా నశించిపోతుంది. ఎందుకని? వాళ్ళ తప్పేమీ లేదు. నీరు చేసేది ధర్మయుద్ధం కాదు. సీతమ్మ తల్లిని అపహరించి తెస్తున్నావు. రాముడు వస్తాడు. నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళవు యుద్ధానికి. మొదట అమాయకులు నీ సైన్యాన్ని పంపిస్తావు. నువ్వు పెట్టిన కూడు తిన్నారు కనుక కాదనలేక సైన్యం యుద్ధానికి ఎడతారు. ఇన్ని కోట్ల మంది రాక్షస సైన్యం నశించిపోతుంది. వీళ్ళ భార్యలందరూ ఏడుస్తారు. దేనికి? నువ్వు ధర్మంగా ఒక రాజుగా ఆక్రమణకి వెడుతున్నావా? మదించి వేరొకడి భార్యను అపహరించడానికి ఎడుతున్నావు. నీ వ్యక్తిగత కోరికకి నీ కింద ఉన్న వాళ్ళు బలైపోయే రోజు వస్తోంది. అడ్మినిస్ట్రేషన్లో నేను పర్సనల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్న రోజుల్లో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎడ్విన్ బి ఫ్లిప్పో అని ఒక రైటరు పర్సనల్ మేనేజ్మెంట్ గురించి ఒక గ్రంథం రాస్తూ ఒక అందమైన మాట అంటాడు. అన్ ఎఫెక్టివ్ మేనేజర్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మేనేజర్ ఈజ్ ఎ మేనేజర్ హూ కెన్ ఎఫెక్టివ్లీ సింక్రనైజ్ ది aims, personal aims of the officials as well as the objectives of the organization. An officer is not a successful officer who always resorts to disciplinary action and goes on creating bloodshed with the help of a soldier and a sword. He who administers his kingdom by conquering the hearts of his people and by synchronizing the aims of the organization with that of the personal objectives of the individual, he is a successful officer. ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఉండేటటువంటి ధ్యేయాల్ని తన ఆర్గనైజేషన్ ఏ అయితే కార్యాలయానికి తాను దక్షుడిగా ఉన్నాడో వాటి రెండింటినీ కలపడంలో సంఘర్షణ లేకుండా తన కింద పని చేసేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని తాను తెలుసుకుంటూ వాళ్ళు ఎక్కడ దారి తప్పుతున్నారో సలహాల ద్వారా శిక్షల ద్వారా వాళ్ళని మార్చుకుంటూ ఇటు తన సంస్థని ఇటు వ్యక్తుల్ని రెండింటి ధ్యేయములను కలగలపగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడు మేనేజర్. అంతేకాని కత్తిని సైనికుల్ని పట్టుకుని కుత్తుకల్ని కత్తిరించేవాడు ఆఫీసర్ ఎందుకు అవుతాడన్నాడు. సో కీప్ దిస్ ఇన్ మైండ్ ఇఫ్ యూ ఆక్యుపై ది పొజిషన్ ఆఫ్ ఎ పర్సనల్ మేనేజర్ అన్నాడు. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎడ్విన్ బి ఫిలిపో, ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టేట్మెంట్. అలా మారీచుడు చెప్పిన దాన్ని రీరైట్ చేశాడంతే ఎడ్విన్ బి ఫిలిపో. అందుకని ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. అందుకని ఇలా పాడైపోతుంది రావణ. జాగ్రత్త వహించు. దర్శనాదేవ రామస్య హతం మాముపధారయ ఆత్మానంచ హతం విద్ధి హృత్వాం సీతా సంబాంధవం. రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా నువ్వు కాని ఆ సీతమ్మని తెచ్చావా, నువ్వు అసలు యుద్ధంలోనే నిలబడలేవని తెలుసు కనుక రాముడు లేనప్పుడు సీతమ్మని తీసుకొచ్చి పరదారాగ్రహణం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకే తెలుసు నువ్వు చేస్తున్నది పొరపాటు, నువ్వు పిరికివాడివి, నువ్వు యుద్ధంలో నిలబడలేవనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏం కావాలి? అందుకని నువ్వు రాముడి చేత మరణించడం మాట అలా ఉంచు. నన్ను జింకగా వెళ్ళు అంటున్నావు. అసలు నేను ఇలా జింకగా వెళ్ళి అలా ఆడు ఇలా ఆడు ఇల్లాగింతు సీతమ్మను ఆకర్షించని చెప్తావేమిట్రా? నేను నీకు మాట ఇచ్చాను కనుక ప్రభుభక్తితో నా కొన ప్రాణం వరకు ప్రయత్నిస్తాను. కానీ నా బలహీనత చెప్పనా? సీతమ్మ చూడక ముందు రాముడు నన్ను చూశాడు అనుకో, నేను వెంటనే పడిపోతాను. నా పని అయిపోయినట్టే. ఆ తర్వాత నువ్వు సీతమ్మని తెస్తావు కదూ, రాముడు చూసి నేను ఒక్కడిని చచ్చిపోతాను. సీతమ్మని తెచ్చి నువ్వు బంధుమిత్ర కలత్ర పరిత్ర నీ యొక్క పరివార సహితంగా నువ్వు చచ్చిపోతావు. నీ ఆలోచన వల్ల జరిగేది ఏమిటంటే నువ్వు పోతావు, నీతో పాటు అందరూ పోతారు, నేను పోతాను. కాకపోతే ముందు నష్టం ఎవరికంటే నేను పోతాను. ముందు నేను పోతాను రా. నువ్వు చెప్పింది నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే వర్తతే ప్రతిరూపోసౌ యమదండ హతస్యతే. ఇంకా నువ్వు ఈ మాట చెప్పి నేను ఒప్పుకోగానే నా ప్రాణాలు పోయాయిరా. ఇంకా ఎందుకంటే రాముణ్ణి చూడ్డానికి వస్తున్నాను, రాముణ్ణి చూడ్డానికి వెడుతున్నాను అనగానే నా ప్రాణాలు పోయాయి. అధర్మ బుద్ధితో రాముడి ముందుకెళ్ళి నిలబడ్డామా? ఇప్పుడు నీ ముందున్నది ఏమిటో తెలుసా రావణ? మారీచుడనబడేటటువంటి బొమ్మ ఉంది. ఈ బొమ్మని నీ ఇష్టం, నీ రథం ఎక్కించి తీసుకెళ్ళి, నువ్వు ప్రభువి కనుక నీ దగ్గర కూడు తిన్నాను కనుక నా తుట్టతుట ప్రాణం ఉన్నంత వరకు నీ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను చెప్తే నువ్వు వింటలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పదమని చెప్పి మారీచుడు అన్నాడు. అక్కడ సీతారాములు పర్ణశాలలో సంతోషంగా ఆనందంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. రేపటి రోజున
ఎన్ని గమ్మత్తులు జరుగుతాయో, మహర్షి మాట్లాడకుండా ఎలా మాట్లాడతారో, సీతాపహరణ ఘట్టంలో ఎన్ని రహస్యాలుంటాయో రేపటి రోజున స్వామి నా యందు ప్రీతి చెంది పలికించుగాక. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసేసరికి రావణుడికి ఎన్ని విధాల బోధ చెయ్యాలో అన్ని విధాలా బోధ చేసినటువంటి మారీచుడు ఇంకా తన మాట రావణుడు వినేటటువంటి స్థితిలో లేడని, కేవలం రామచంద్రమూర్తిని చూసినంత మాత్రము చేత నా ప్రాణములు పోతాయి, తదనంతరం సీతాపహరణం చెయ్యడం చేత నువ్వు మాత్రం నీవు నీతో పాటు నీ రాజ్యము నీ రాక్షస కులము సమస్తము నశించిపోతుంది, ఇది పరమ యథార్థమని ఒక మాట చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రావణుడితో కలిసి రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు రావణుడు అంటాడు, ఇప్పుడు నువ్వు తేజోమూర్తిగా మాట్లాడావు, ఇప్పుడు మారీచుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు, ఇప్పటి వరకు ఒక భీరువులా ప్రవర్తించావు, రాముడు గొప్పవాడు రాముడు గొప్పవాడు అన్నావు, ఇప్పుడు నేను నిన్ను మెచ్చుకుంటున్నాను, పద కాగల కార్యం నెరవేరుద్దామని ఆ రథంలోకి ఇద్దరూ కలిసి ఎక్కారు. ఆ రథం అదో విచిత్రమైనటువంటి రథం. ఎందుచేత అంటే అది మాయ చేత నిర్మింపబడినటువంటి రథం. అది బంగారంతో ఉంటుంది, పిశాచాల్లాంటి ముఖాలు కలిగినటువంటి గాడిదలు కట్టబడి ఉంటాయి. కానీ దానికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అది వేరొకరికి కనపడదు, ఒక్క రావణాసురుడికే కనపడుతుంది. రావణాసురుడు రథంలోంచి దిగి ఎవరితోనా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రావణుడు కనపడతాడు, మళ్ళీ రథం కనపడదు. మళ్ళీ రావణుడు బయటికి వచ్చి సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. వాడి దగ్గర అన్ని టక్కుటమారాలు ఉన్నాయి. అందుచేత బయలుదేరారు. ఇద్దరూ కూడా రాముని యొక్క ఆశ్రమం దగ్గర దిగారు రథాన్ని. రాముడు అన్నాడు మారీచుడితో, చూశావా, ఎక్కడ చూసినా అరటి చెట్లతో నిండి ఉంది ఈ వనం, ఇక్కడే రాముడు తపస్సు చేస్తున్నాడు, ఇక్కడే తండ్రి యొక్క వాక్యాన్ని సత్యం చెయ్యడం కోసం అని చెప్పి అరణ్యానికి వచ్చి సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి వనవాసం చేస్తున్నాడు. మనం ఏమనుకున్నామో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి నువ్వు బయలుదేరవలసింది అన్నాడు. వెంటనే మారీచుడు ఒక్కసారి రావణుని వంక చూసి, సతుతద్రూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్ర సితాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీల దళాధర. తన వేషాన్ని ఒక్కసారి మార్చాడు. కామరూపి, అన్ని మాయలు తెలుసున్నవాడు కనుక అప్పటి వరకు రాక్షసుడిగా ఉన్నవాడు ఒక అందమైనటువంటి జింకగా మారిపోయాడు. అది ఒళ్ళంతా బంగారం, అంత బంగారంతో మెరిసిపోతున్న బంగారు జింక, దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు, ఆ కొమ్ములు చూస్తే ఇంద్రనీలము మాణిక్యము మొదలైనటువంటి అత్యంత విలువైనటువంటి మణులతో చేయబడినటువంటి కొమ్ములైతే ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తున్నాయి. దాని ముఖం సగమేమో నల్లకలువ రంగులో ఉంది, సగమేమో ఎర్రకలువ రంగులో ఉంది. రెండు భిన్నమైనటువంటి రంగుల చేత సంతరింపబడి ఉంది. కడుపంతా ముత్యాలు వైఢూర్యాలు ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తోంది. అంత సున్నితంగా ఉంది. కాళ్ళు సన్నగా ఉన్నాయి. డెక్కలు చూస్తే ఏదో వజ్ర వైఢూర్యముల చేత తాపడము చేయబడినటువంటి డెక్కలు ఎలా ఉంటాయో అలా మెరిసిపోతున్నాయి. సృష్టిలో ఇప్పటి వరకు కని విని ఎరుగనటువంటి స్వరూపాన్ని పొందాడు. ఇప్పుడు తాను చెయ్యవలసింది ఏమిటి? తాను సీతమ్మ దృష్టిలో పడాలి. పడితే సీతమ్మ యొక్క దృష్టిని తాను ఆకర్షించగలిగితే తాను సఫలీకృత మనోరథుడు కొంతవరకు అయినట్లు. ఎందుకని? రామబాణం వచ్చి మీద పడిన తర్వాత హా సీత హా లక్ష్మణ అని రాముని యొక్క కంఠాన్ని అనుకరించగలగాలి. అది అన్నిటికన్నా పెద్ద పరీక్ష. ఎందుకంటే ఒకసారి రామబాణం వచ్చి తగిలేసిన తరువాత ప్రాణాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ అసలు తనకి స్మృతి ఉండడమే చాలా గొప్ప విషయం. అసలు స్మృతి ఉండదు. అటువంటి సమయంలో ఇంతకు ముందు తాము చేసుకున్నటువంటి పథక రచన జ్ఞాపకం ఉండాలి. పథక రచన జ్ఞాపకం ఉండటంతో పాటుగా ప్రాణం పోయే ముందు మాయ ప్రదర్శించాలి. హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరవాలి. అసలు రాముడి పేరు చెప్తేనే భయం. అలాంటిది రాముడి ఎదురుగుండా నిలబడి రామబాణం దెబ్బ తిన్న తర్వాత రాముడిలా అరవడానికి సిద్ధపడి జింకగా వెళ్ళాడు. ఒక్కసారి గంతులేస్తున్నాడు. గబగబా ఆశ్రమంలోకి వెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆకుపచ్చని ఆకులు తింటున్నాడు, ఆ లేత చిగుర్లు తింటున్నాడు.
అటు ఇటు చూస్తున్నాడు. నిష్కారణంగా ఏదో భయం పొందిన వాళ్ళ పరిగెత్తుకుంటూ మృగముల యొక్క మందలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఆకులు తింటున్నాడు. మళ్ళీ అటు ఇటు చూస్తోంది. గంతులేస్తోంది, పడుకుంటోంది, లేస్తోంది. ఒక మృగం ఎలా విహరిస్తుందో అలా విహరించినట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమ పదం చతత్. వచ్చినటువంటి ఆ మారీచుడు చేసేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాల చేత ఆ వనమంతా ప్రకాశించింది. అంత అందమైనటువంటి స్వరూపాన్ని పొందేశాడు. మృగయూధైరనుగత పునరేవ నివర్తతే సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాం గతః పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ సముదీచ్ఛతే సర్వే మృగాహ్యన్యే వనేచరాః ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశోదశ. అలా ఆడుతున్నాడు, లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, పడుకుంటున్నాడు, ఆకులు తింటున్నాడు, గెంతుతున్నాడు, పరిగెడుతున్నాడు, మృగాల దగ్గరికి ఎడుతున్నాడు, తిరిగి వస్తున్నాడు, సీతమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్ని చేస్తున్నా మృగముల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మృగాలు కనిపెట్టేటే. ఇదేదో కొత్త మృగం రా, మన మందలో మృగం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందని ఆ మృగాలు ఒక్కసారి ఈ మారీచుడు ఏ శరీరాన్ని పొందాడో ఆ జింకని వాసన చూసి చూడడం ఏమిటవి కనిపెట్టాయి, వీడు రాక్షసుడు అని. కనిపెట్టి దశ దిశలకి పారిపోయేట మృగాలన్నీ. ఇవన్నీ చూస్తున్నవాడు ఒకడున్నాడు. ఈ స్వరూపం ఎవరో ఆయన నిర్ణయించేశాడు. కానీ ప్రారబ్ధం ఆయన మాట ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. అది మళ్ళీ వచ్చి అదే సమయంలో సీతమ్మ తల్లి పువ్వులు కొయ్యడం కోసమని అటుగా వెళ్ళింది. అటుగా వెళితే సీతమ్మ తల్లి కంట్లో పడాలని కర్ణికార వృక్షముల యొక్క కొమ్మ ఉంచి పువ్వు కోస్తున్నటువంటి సీతమ్మ తల్లికి అభిముఖంగా వచ్చాడు. చూడగానే సీతమ్మ పొంగిపోయింది, పెద్ద కేకేసింది, రామ లక్ష్మణ ఇద్దరూ మీ ఆయుధములను ధరించి గబగబా రండి అంది. అనేసరికి రామలక్ష్మణులు ఇద్దరు పరుగున వచ్చారు. ఏమి సీత అన్నారు. చూశారా ఎదురుగుండా ఉన్న మృగం ఎంత అందంగా ఉందో, సృష్టిలో ఇప్పటి వరకు ఇటువంటి మృగాన్ని నేను చూడలేదు. ఎంత అందంగా ఉందో, ఆ వెండి చుక్కలు, ఆ బంగారు చర్మము, అది నా మనస్సుని హరిస్తోంది అని మృగం గురించి పలకబోతోంది. వెంటనే లక్ష్మణుడు చూసి అన్నాడు, శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రమమబ్రవీత్ తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం. అన్నయ్య ఇది మృగం కాదు, అది మారీచుడు. ఎందుచేత అంటే పృథివీ మండలంలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, వచ్చినవాడు మారీచుడు వచ్చాడు. చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినావనే అనేన నిహితా రాజన్ రాజాన కామరూపిణ. ఇంతకు ముందు కూడా రాజులు వేటాడడం కోసమని అరణ్యాలకు వెడితే ఆ వెళ్ళినప్పుడు కామరూపాన్ని పొంది వాళ్ళని ఆకర్షించిన వాడై తర్వాత తన స్వస్వరూపాన్ని పొంది ఎందరో రాజుల్ని ఈ మారీచుడు తినేశాడు. మృగో ఏవ విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైషాహి న సంశయః అస్య మాయ విదో మాయా మృగరూపమిదం కృతం భానుమత్ పురుష వ్యాఘ్ర గంధర్వపుర సన్నిభం. మాయవాడు మాయలు చేసేటటువంటి వాడు ఇంద్రజాలికుడు నిర్మించినటువంటి పురం ఎలా ఉంటుందో అలా మారీచుడి చేత నిర్మింపబడినటువంటి మాయామృగం ఇది. ఈ మృగం నిజం కాదు అన్నయ్య, అందుచేత నువ్వు నమ్మవద్దు. సృష్టిలో ఎక్కడా ఇలా రత్నముల చేత తాపడము చేయబడినటువంటి జింక లేదు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అని లక్ష్మణుడు మాట్లాడుతుండగా సీతమ్మ తల్లి జోక్యం చేసుకుంది. లక్ష్మణుడిని ఇంక నువ్వు మాట్లాడవద్దు అన్నట్లుగా వారించి ఆవిడంది రాముడి వంక చూసి, ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయ్యైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. మొట్టమొదటి శ్లోకం పలుకుతూనే వాల్మీకి మహర్షి ఒక గొప్ప సత్యాన్ని చెప్పేశారు. మృగో హరతి మే మనః అంది. నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది అంది. యథార్థం అది. భార్యాభర్తలకి రెండు మనస్సులు ఉండవు. సరి అయినటువంటి దాంపత్యమని గుర్తు ఏమిటంటే, మీకు బాలకాండ పూర్తి చేసినటువంటి రోజున చెప్పాను. సీతమ్మ మనస్సు రాముడిది, రాముడి మనస్సు సీతమ్మది.
అందుకని సీతారాములిద్దరికీ రెండు మనస్సులు ఉండవు, ఇద్దరిది ఒకటే మనస్సు. అటువంటప్పుడు నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది అంటే రాముని దగ్గర నుండి తాను దూరముగా వెళ్ళి రాముణ్ణి తపస్సులో మాత్రమే మననము చేస్తూ బాహ్యమునందు దర్శనము చెయ్యడానికి వీలు లేని స్థితి కొద్దిసేపట్లో ఆ మృగం వల్ల కలగబోతోంది. అందుకని నా మనస్సుని హరిస్తోంది అంటే రాముణ్ణి తనకి దూరం చేస్తోంది. రాముణ్ణి హరించడం అంటే రాముణ్ణి దూరం చేయడం, అంతక తప్ప రాముణ్ణి ఏం చేయగలదు ఆ మృగం? అందుకని రాముడి నుంచి తన్ని దూరం చేస్తోంది. పైకి ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయ్యైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఆర్యపుత్ర, నాకు ఈ మనస్సు చూస్తుంటే మనస్సు దాని వెంట వెళ్ళిపోతోంది, ఆ మృగం నా మనస్సు హరించింది, నాకు తప్పకుండా ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చివ్వండి అని అడిగింది. నానావర్ణ విచిత్రాంగో రత్నబిందు సమాచిత ద్యోతయన్ వన అవ్యగ్రం శోభతే శిశిసన్నిభ. ఈ మృగం ఒంటి మీద రత్నాల్లాంటి చుక్కలతో చూస్తుంటే ఇదొక చంద్రుడు అరణ్యాన్నంతటినీ ప్రకాశింపచేసినట్టు దీనివల్ల అరణ్యానికి ప్రకాశం వచ్చింది. మన వనంలో మనం కట్టుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఎన్నో మృగాలున్నాయి, చామరీ మృగాలున్నాయి, లేళ్లున్నాయి, జింకలున్నాయి, దుప్పులున్నాయి, కుందేళ్లున్నాయి. వాటితో పాటు ఈ మృగం కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అహో రూపమహో లక్ష్మీ స్వరసంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. హృదయాన్ని హరించేస్తోంది. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని తప్ప అరణ్యవాసానికి వచ్చిన 13 సంవత్సరాల్లో ఒక దిక్కుమాలిన జింకని పట్టుకుని ఇంతలా పరవశించిపోతూ మాట్లాడింది ఎన్నడూ లేదు. ఎన్ని విశేషణాలు వేసేసిందో చూడండి మాటలో. అహో రూపమహో లక్ష్మీ స్వరసంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. ఆహాహా, ఏమి స్వరూపం, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం. జింక అంటే జింక కదండి, ఎంత బాగుందో. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. మీరు ఆ మృగాన్ని ఎలాగైనా సరే పట్టి తీసుకురండి, తీసుకొస్తే ఆ మృగంతో ఆడుకోవాలని నాకు కోరికగా ఉంది. సమాప్త వనవాసానం రాజ్యస్థానాం చన పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. దగ్గరకు వచ్చేస్తోంది, ఇంక అరణ్యవాసం అయిపోతోంది. అందుకని ఈ సమాప్య వనవాసానం, ఈ వనవాసం అంతా పూర్తయిపోయి మనం తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఈ మృగాన్ని పట్టుకెడదాం. పట్టుకెడితే అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. భవిష్యత్తులో అంతఃపురాన్నంతటినీ శోభింపచేస్తుంది ఈ మృగం. అందుచేత నాకు తప్పకుండా కావాలి. దీన్ని చూసి ఎవరు మురిసిపోతారు? భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. వెళ్ళగానే భరతుడు చూసి అబ్బా ఏమి మృగం వదినా అంటాడు. అత్తగారులందరూ చూసి అబ్బా ఏమి మృగం అంటారు. ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి తాదాత్మ్యత. అరణ్యవాసం పూర్తి చేసి అంతఃపురవాసానికి వెళ్ళిపోయేటప్పుడు, అంతఃపురవాసానికి వెళ్ళినప్పుడు పలకరించవలసినటువంటి వాళ్ళ పట్ల ఏర్పడినవలసినటువంటి భావ పరిశుద్ధత ఈ మృగము పట్ల ఏర్పడుతోంది. వాళ్ళందరూ మృగాన్ని చూసి సంతోషిస్తారా? వాళ్ళందరూ తిరిగి వచ్చిన రాముణ్ణి చూసి సంతోషిస్తారా? సీతారామ లక్ష్మణుల్ని చూసి సంతోషిస్తారా? దిక్కుమాల జింకను చూసి సంతోషిస్తారా? అందుకని అమ్మ మనస్సు ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఈ మృగాన్ని చూసి భరతుడు, అత్తలు అందరూ మురిసిపోతారు. అందుకని జీవన్న ఇది తేభ్యేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూలా రుచిరం మే భవిష్యతి. మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టండి. అది జీవించి ఉండగా దొరకలేదనుకోండి, దాన్ని చంపైనా తీసుకురండి. చంపి తీసుకొస్తే ఏం చేస్తాను? దాని చర్మం ఒలిచేసుకుని లేత పచ్చగడ్డి తెచ్చి కింద వేసుకుని దాని మీద ఈ మృగ చర్మాన్ని పరుచుకొని ఆ మృగ చర్మం మీద కూర్చుంటే అబ్బాయి ఎంత బాగుంటుందో అంది. ఇంకా రాముడు కాదనలేనటువంటి స్థితిని, లక్ష్మణుడు అది మాయామృగము అని అడ్డుపెట్టలేనంత స్థితిని అమ్మ కల్పించేస్తోంది. ఇంకా ఎంత సుతారంగా అది కావాలి కావాలని మొండి పట్టు పట్టేస్తున్న స్థితికి వెళ్ళిపోయింది. ఆ చిన్నతనంలో గజ్జల పట్టాలు కావాలని అడిగితే మా చెల్లి, నీకెందుకే చిన్నదానివి స్కూల్లో బారేసుకుంటావు, అందుకని నీకు ఇప్పుడు వద్దు గజ్జల పట్టాలనేవారు మా అమ్మగారు వాళ్ళు. అంటే
మళ్ళీ ఇంకో మాట గజ్జెల పట్టాలు కావాలి, గజ్జెల పట్టాలు కావాలంటే నోర్మయ్యి ఏటి అస్తమానం చెప్పాం కదా అంటారేమోనని అస్తమానం మా అమ్మ దగ్గరికి వచ్చి ఉట్టిన అక్కడ కూర్చుని గజ్జెల పట్టాలు గల్లు గల్లుమంటాయి అంటుండేది. అంటే ఏమిటి దాని అర్థం? నాకు ఎలా అయినా గజ్జెల పట్టాలు కొనని. అందుకని అమ్మ మళ్ళీ గజ్జెల పట్టాలు కొనమ్మా అనేది కాదు, ఉట్టిన అస్తమానం సే లక్ష్మి అని పిలిచినప్పుడు అలా వెళ్ళడం, గజ్జెల పట్టాలు గల్లు గల్లుమంటాయి అంటూ ఉండడం. అంటే ఏమిటి దాని అర్థం? చూసి చూసి అయ్యో పాప ఇది ఇంకా ఇదే తినేస్తోందిరా, దీనికి కొనవలసిందే గజ్జెల పట్టాలు అని కొనిస్తే సాయంకాలం పారేసుకుని 3 రోజులు దెబ్బలు తినేది. ఎందుకు వచ్చింది? ఎదర ఉపద్రవం కనిపెట్టుంది. పెద్దవాళ్ళు చెప్తే తలకెక్కుతుందా? లేనిపోని మోహం పెట్టుకుని లేనిపోని శిక్ష తెచ్చుకోవడం. అలా అమ్మ కూడా నిగ్రహించింది రామలక్ష్మణుల్ని. ఇంచుమించుగా తన యొక్క భాష చేత, ఆవిష్కరణ చేత ఆ జింకని పొందాలన్న మాట తీసుకొచ్చింది. కానీ ఎంత అందమైన మాట మాట్లాడిందంటే చిట్ట చివర కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితే మమ. రామ, నేను సహజంగా స్త్రీని కదా, స్త్రీని కావడం చేత కొంచెం ఏదైనా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ఎలా అయినా ఆ కోరిక తీర్చవలసిందే అని మంకు పట్టు పట్టి మాట్లాడినట్టు మాట్లాడానా? అలా మాట్లాడితే ఏమనుకోకండి అంది. మీకు ఇష్టమైతే తండి లేకపోతే మానేయండి అని మాత్రం అనలేదు. అలా అన్నానా ఏమనుకోకండి అంది. అంటే రాముడు లక్ష్మణుడి వంక చూశాడు. చూసి అన్నాడు, లక్ష్మణ, మీ వదిన ఎప్పుడూ ఏమీ అడగలేదయా. 13 సంవత్సరాల అరణ్యవాసంలో మొట్టమొదటిసారి ఈ జింకను అడుగుతోంది. ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే నేను తాను అని ఎలా అనగలను? ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటలలో స్పష్టంగా అర్థమవుతోంది. అందుచేత తప్పకుండా నేను ఆ మృగాన్ని పట్టుకుని తీసుకొస్తాను. ఒకవేళ ఆ మృగాన్ని నేను ప్రాణాలతో తీసుకురాలేకపోతే వేటాడి దాని యొక్క శరీరాన్నైనా తీసుకొస్తాను. ఏషచైవ మృగ శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చర ఉభావేతౌ మృగా దివ్యౌ తారాం మృగ మహీం మృగౌ. ఇలాంటి మృగాలు నిజమే మీ వదిన చెప్పినట్టు పృథివీ మండలంలో నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది అన్నారు రామచంద్రమూర్తి. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రుడిలో నిజంగా మృగం ఉందే, భూమి మీద ఇది ఉంది అంటే 2 మాయే. అందుకని ఒక మృగం చంద్రుడిలో ఉంది, ఒక మృగం పృథివీ మండలం మీద ఉంది. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. అందుకని మీ వదిన ఇవాళ కోరవలసినటువంటి కోరిక కోరింది. ఇంత గొప్ప మృగం కాబట్టి ఆవిడ దృష్టిని ఆకర్షించింది. తప్పకుండా తేవాలి. యదివాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయేషా రక్షసస్యేతి కర్తవ్యోస్యవధోమయ. ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్లది మృగం కాదనుకో, మారీచుడే అనుకో, నేను విడిచిపెట్టకూడదు కదా. వాడు రాక్షసుడు కనుక, ఇంతకుముందు ఎందరో ఋషుల్ని భక్షించాడు కనుక, ఎందరో రాజులు వేటాడడానికి వచ్చినటువంటి వాళ్ళని సంహరించి ఉన్నాడు కనుక నేను తగిన ప్రతిఫలాన్ని వాడికి ఇవ్వాలి. అందుచేత వాడిని నిగ్రహించి సంహరించి వస్తాను. ఏదైనా పర్వాలేదు. ఏతేన హి నృశంసేన మారీచేనా కృతాత్మన వనే విచారితాపూర్వం హింసితాముని పుంగవాహ. ఇంతకుముందు వాడు ఎందరో మునుల్ని హింసించాడు. అందుచేత ఒకవేళ అది మృగం కాకపోతే మారీచుడే అయితే మారీచుడిని సంహరించి లక్ష్మణ నేను తిరిగి వస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోతూ రామచంద్రమూర్తి ఒక్క మాట చెప్పారు. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతాచ లక్ష్మణ భవాప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. ఈ మాటే రావణాసురుడు బలంగా తీసుకున్నాడు. ప్రతి క్షణాన్ని మనం శంకించవలసిందే లక్ష్మణ. మరి లక్ష్మణుడు చెప్పలా రాముడికి, ఇది మారీచుడు మృగం అన్నయ్యా, ప్రమాదం సుమా అని చెప్పాడు. కానీ రాముడు తాను పొరపాటు చేశాను అన్న అవకాశం లేని స్థితిలో బయలుదేరాడు. ఎందుచేత? లక్ష్మణమూర్తిని కాపలా పెట్టాడు. తాను వెళ్ళిపోతూ లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ చాలా జాగ్రత్త సుమా, ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి. ఏ ఒక్క క్షణము కూడా అప్రమత్తతతో ఉండడానికి వీల్లేదు, ప్రమత్తతతో ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీతో పాటు జటాయువు వీరిద్దరూ సీతమ్మని దగ్గర పెట్టుకుని కాపాడండి. ఎందుచేత అంటే ఏ క్షణంలోనైనా ప్రమాదము రావచ్చు అని చెప్పి రాముడు ఆ మృగం వెంట బయలుదేరాడు.
ఆ మృగం ముందు పరిగెడుతోంది, వెనక రాముడు పరిగెడుతున్నాడు. మారీచుడికి కావలసినటువంటి లక్ష్యం రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్ళిపోవాలి. ఎందుచేత తాను సంహరింపబడిన తర్వాత రాముడు వెనక్కి వచ్చేస్తాడు. రాముడు వెనక్కి తిరిగి వచ్చే లోపల రావణాసురుడు సీతమ్మని అపహరించడానికి సమయం కుదరాలి. అందుకని రాముణ్ణి చాలా దూరం తీసుకెడితే తప్ప తాను దొరకకూడదు. అందుకని తాను ముందు పరిగెడుతున్నాడు, కనపడ్డట్టు కనపడుతున్నాడు, అదృశ్యం అయిపోతున్నాడు, మందలో కలిసిపోతున్నాడు, మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చి కనపడుతున్నాడు, రాముణ్ణి విసిగించేస్తున్నాడు తప్ప ఆ మృగం దొరకటం లేదు. రాముని ప్రయత్నం ఏమిటి? సీతమ్మ వీలైనంత వరకు ప్రాణములతో పట్టుకురమ్మంది కనుక ఆ జింకని ఎలాగైనా సజీవంగా పట్టుకుందామని రాముడు పరిగెడుతున్నాడు. ముహూర్తాదేవ దృశే ముహుర్దూరాత్ ప్రకాశతే దర్శనాదేవం సోపాకర్షత రాఘవం సుదూరమాశ్రమస్యాస్య మారీచో మృగతాంగత. ఒక్కొక్కసారి ఇలా చూస్తే ఇక్కడే ఉన్నట్టుంటాడు, పరిగెత్తి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. అక్కడుంది మృగమని రాముడు రొప్పుతూ ఆయాసపడి అక్కడికి పరిగెడితే అంతర్ధానం అయిపోతాడు. ఏది మృగం అనుకుంటే ఎక్కడో చుక్కల్లో ఉన్నట్టు ఉంటాడు, మళ్ళీ చూసేసరికి అక్కడే దగ్గరలో ఉంటాడు, దగ్గరలో ఉందని మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ దూరం అవుతాడు. అందుకని దొరికాడా దొరకలేదా ఎందుకు, ఏం దూరంగానే పరిగెత్తచ్చుగా, దగ్గరికి రావడం ఎందుకు? దూరంగా ఉంటే ఓ ప్రమాదం ఉంది. అసలు దగ్గర అన్నది కనపడలేదు అనుకోండి, చాలా దూరంగా ఉంటే ఈ మృగం అసలు దగ్గరికి రావడం లేదని రాముడు అస్త్రప్రయోగం చేస్తాడు. దాని మీద బాణప్రయోగం చేసేసాడా, ఎంత దూరంలో ఉందో అంత దూరంలో చచ్చిపోతుంది. చచ్చిపోతే రావణాసురుడి యొక్క పని నడవదు. అందుకని రాముణ్ణి దూరం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి దగ్గరగా కనపడుతున్నాడు, దగ్గరుందని రాముడు పరిగెడుతున్నాడు, రాముడు దగ్గరుందని పరిగెడుతున్నాడు కనుక దూరంలో కనపడుతున్నాడు, అక్కడే ఉందని రాముడు పరిగెడుతున్నాడు, చూడనట్టుగా ఉంటున్నాడు, దగ్గరకు రానిచ్చి మళ్ళీ దూరం అవుతున్నాడు, మళ్ళీ ఆయన్ని ఒక్కసారి ఉద్రేకపరచడానికి మళ్ళీ దగ్గరగా కనపడుతున్నాడు. ఇలా చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రాముడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూశాడు. చూసి ఇంకా తాను పరిగెత్తలేక అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దూరంగా మృగాల యొక్క మందలో చెవులు అటు ఇటు తిప్పుతూ అందంగా తన కళ్ళు తిప్పుతూ ఆ మృగం మళ్ళీ మృగమందలో కనపడి మళ్ళీ తప్పుకొని మృగాల పక్కకి వెళ్ళిపోతోంది. రాముడు అనుకున్నాడు, ఇంకా ఈ మృగాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడం అనవసరం. ఆయనకి ఏమనుమానం వచ్చిందో, లేకపోతే ఒక జింక మీద బ్రహ్మాస్త్రం రాముడు ప్రయోగించాడు. ఆయన వెంటనే సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బహు తమేవ మృగముద్దిశ్య శ్వంసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తమస్త్రం బ్రహ్మ వినిర్మితం. బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఒక త్రాచుపాము లాంటి బాణాన్ని తన కోదండంలో సంధించి ఆ మృగం వైపు గురి చూసి ఆకర్ణాంతం మింటినారిని సాగతీసి విడిచిపెట్టాడు. ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి మారీచుడి మీద పడింది. సంప్రాప్త కాలమాజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రఘవస్యేవ హాసీతే లక్ష్మణేతి చ. ఒక్కసారి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడిందో తెలుసుకున్నాడు. వేసేశాడు అస్త్రం రాముడు, ఇంకా సమయం అయిపోయింది అనుకున్నాడు. అనుకుని ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేత అంటే రహస్యం అంతా ఈ శ్లోకంలోనే ఉంది. సంప్రాప్త కాలమాజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రాఘవస్యేవ హాసీతే లక్ష్మణేతి చ. వేసినది మామూలు బాణం కాదు. వేసినది ఏం వేశాడు ఆయన? బ్రహ్మాస్త్రం వేశాడు. అస్త్రాలన్నింటిలో తిరుగులేనటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రం. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత, బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టేసిన తర్వాత అప్పుడు స్మృతి ఉండడమే చాలా కష్టం. ఒకవేళ స్మృతి ఉన్నా ఎక్కడ వరకు ఉంటుంది అంటే, నా ప్రాణాలు హరించుకుపోతున్నాయని తెలియచ్చు, బాధ తెలియచ్చు. అంతేకాని ఎప్పుడో రావణాసురుడు చెప్పాడు, అప్పుడు ఇంకా మోనో యాక్షన్ మొదలెట్టి ఓ పక్క బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టి పారేసిన తర్వాత రాముడి కంఠంలా కంఠం పెడదాం, అచ్చు రాముళ్ళో అరుద్దాం, అందుకని చెప్పి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠం మోనో యాక్షన్ చేసి అలా అరుస్తాడా? అంత గట్టిగా అరవగలిగినంత శక్తి మారీచుడికి వస్తుందా? ఇందులో రహస్యం ఏంటంటే, అందుకే దీనికి ప్రాతిపదిక మహర్షి ముందు చెప్పారు నిన్న. అప్పటికే
సంపూర్ణమైన రామోపాసన చేసేశాడు మారీచుడు. మారీచుడికి రాముడు తప్ప ప్రపంచంలో వేరొకటి కనపట్టలేదు. అందుకని చిట్ట చివర ప్రాణం పోయే ముందు కంఠం కూడా రామకంఠం కింద తనంత తాను మారిపోయింది. మారీచుడు ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అటువంటి స్థితిని మారీచుడు పొందాడు. అందుకే మారీచస్య మహాత్మనః, వాడు మహాత్ముడు రా అన్నారు మహర్షి. లేకపోతే అది అనుకరిద్దామంటే వచ్చేటటువంటి స్వరూపం కాదు. అందుకని గట్టిగా కేకేశాడు, హా సీత హా లక్ష్మణ అన్నాడు. తతో విచిత్రకేయూర సర్వాభరణభూషితః హేమమాలీ మహాదంస్ట్రో రాక్షసో భూత్యరాహతః తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనం రామో రుజిరశక్తాంగం వేష్టమానం మహీతలే జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచస్మరన్. ఎప్పుడైతే ఆ అరుపు అరిచాడో తతో విచిత్రకేయూర సర్వాభరణభూషితః, ఒంటి మీద సర్వాభరణములతోటి పెద్ద ఆనకట్టకి పెద్ద పగులు ఏర్పడిపోతే అందులోంచి నీరు పైకి తన్నుకొచ్చేసినట్టు ఒంట్లోంచి నెత్తురు కాలవల కింద బయటికి ప్రవహిస్తుంటే ఆ మారీచుడు భూమి మీద పడిపోయాడు. పడిపోగానే చూశాట రామచంద్రమూర్తి. ఏమిటి గుర్తొచ్చింది? జగామ మనసా సీతాం, సీతమ్మ మీదకి వెళ్ళిపోయింది మనస్సు. ఎందుచేత? పసిగట్టేశాడు ప్రమాదాన్ని. హా సీత హా లక్ష్మణ అని తన కంఠంతో అరిచాడు. వచ్చేసింది ఉపద్రవం. ఎందుకని? సీతమ్మ ఈ అరుపు తట్టుకోలేదు. నాకేదో ప్రమాదం వచ్చిందని లక్ష్మణుణ్ణి పంపించేస్తుంది. ఇప్పుడేమైంది? వెంటనే లక్ష్మణుడు వచ్చేస్తాడా? నా మాట లక్ష్య పెట్టకుండా ప్రతి క్షణం సీతమ్మని కాపు కాయమని చెప్పాను. వచ్చేస్తాడా లక్ష్మణుడు? కానీ శంకించిన లక్ష్మణుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఎందుకని? లక్ష్మణుడు ముందే ఒక మాట చెప్పాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామవబ్రవీత్. మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేశారు మహర్షి. శంకతో చూసిన లక్ష్మణుడు ఇది మారీచుడయా, మాయామృగం, ఇది సామాన్యమైనటువంటి జింక కాదు అని చెప్పాడు. అందుచేత ఈ మాయ లక్ష్మణుడికి తెలుసు. తెలిసిన ఈ మాయ లక్ష్మణున్నక్కడ ఉండనివ్వడం వరకు ఆపుతుందా? ఎందుకనంటే వాడు పడిపోయే ముందు ఏ లక్ష్యం లేకపోతే హా సీత హా లక్ష్మణ అని నా కంఠంతో అరిచాడు. అందుకని శంక లక్ష్మణుడి మీదకి వెళ్ళిపోయింది. లక్ష్మణుడి మాట జ్ఞాపకానికి వచ్చింది. సీతమ్మ ఒక్కసారి స్మరణకు వచ్చింది. సీతకి ఉపద్రవం పొంచి రావట్లేదు కదా అని బెంగ పెట్టుకున్నాడు. గబగబా అక్కడ ఉన్నటువంటి ఒక 2 మృగాల్ని సంహరించాడు. వాటి యొక్క మాంసం తీసుకున్నాడు. వాటిని పట్టుకుని గబగబా నడుచుకుంటూ ఆశ్రమం వైపుకు వచ్చేస్తున్నాడు. కానీ అప్పటికే చాలా దూరంలో ఉన్నాడు రాముడు. ఆయన తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చే లోపల ఇక్కడ సీతమ్మ చెవిన పడింది ఈ మాట, హా సీత హా లక్ష్మణ అన్న కేక. ఆర్తస్వరతుతం భర్తు విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. ఆవిడ లక్ష్మణుణ్ణి పిలిచింది, చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నాడు. హా సీత హా లక్ష్మణ అని అంత పెద్ద కేక వేశాడు. వెంటనే బయలుదేరు లక్ష్మణ, అరణ్యంలోకి పరిగెత్తు అంది. తం క్షిప్రమభిధావత్వం భ్రాతరం శరశైషిణం రాక్షసాం వశమాపన్నం సింహనామివ గోవృషం. నాకు ఆ కేక వింటుంటే ఎలా వినపడుతోందో తెలుసా? బలిష్టమైనటువంటి ఒక ఎద్దుని సింహం నోట కరచుకుని లాక్కుపోతుంటే మీరు నిజంగా సన్నివేశం మనస్సుతో ఊహించాలి. సింహం భూమికి పొట్టిగా ఉంటుంది, ఎద్దు సింహం కన్నా ఎత్తుగా ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే సింహం వృషభాన్ని వేటాడి ఆ ఎద్దుని కొట్టేసిన తర్వాత ఎద్దు కళేబరాన్ని చాలా అవలీలగా పట్టుకుపోతుంది. తన యొక్క నోటితో కరిచి పట్టి ఎద్దు శరీరాన్ని పిల్లిని లేపినట్టు లేపేసి మెడ పైకెత్తి తన కాళ్లతో తన్నుకుంటూ పట్టుకెళ్ళిపోతుంది. అంత ఎద్దు శరీరాన్ని. ఆ ఎద్దు ప్రాణాలు పోతున్నప్పుడు వేసేటటువంటి అరుపు చాలా భయంకరంగా అరుస్తుంది, అంబా అంబా అని. అందుకని నాకంత ఆర్తిగా వినపడుతోందయా మీ అన్నయ్య కంఠం. ఎవరో ఒక సింహం ఎద్దుని తీసుకుపోతున్నప్పుడు ఎద్దు ఎలా అరుస్తుందో అరణ్యంలో ఇవాళ మీ అన్నగారు అలా అరుస్తున్నాడు. నాకు చాలా బెంగగా ఉంది లక్ష్మణ, నువ్వు తొందరగా బయలుదేరు అంది. ఇది చాలా సహజం.
ఎందుచేత అంటే ఇక్కడ మీరు ఏ దేవతాతత్వాన్ని ఏ తత్వాన్ని తీసుకొచ్చి సీతమ్మకు ఆపాదించవలసిన పని లేదు. ఎందుకంటే తన భర్త కంఠం అలా వినపడితే మహాపతివ్రత అయినటువంటి ఏ స్త్రీ అయినా తన పక్కన ఉన్న ఏకైక రక్షకుడు తన్ని రక్షించాలని కోరుకోదు. ముందు తన భర్తకి రక్షణ కావాలంటుంది. లక్ష్మణుడికి తెలుసు అన్నగారు ఎంత గొప్పవాడు, కానీ సీతమ్మకి తెలిసినా ఆ సమయంలో పక్కన పెట్టేస్తుంది. ఎందుకు పెట్టేస్తుంది? నాకు తెలిసిలేవయా మీ అన్నయ్య చాలా గొప్పవాడు, అవన్నీ ఉట్టిది, దా మన ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంటే నరకాంత ఎందుకు అవుతుంది? అది సీతారాముల దాంపత్యం అవుతుందా? ఆవిడ నరకాంతగా ప్రవర్తించిందా? ఎలా ప్రవర్తిస్తుంది? అది కాదు ప్రవర్తన. అందుకని ఆవిడ ఆవేశపడ్డం, లక్ష్మణుణ్ణి వెళ్ళమండం పరమన్యాయం. అందుచేత వెళ్ళమని చెప్పింది ఆవిడ. వెళ్ళమంటే మొట్టమొదటి నుంచి అన్ని విషయాల మీద సమగ్రమైన పరిశీలన ఉన్నవాడు లక్ష్మణుడు. ఆయన అన్నాడు, వదినా నువ్వు కంగారు పడుతున్నావు, ఏమీ పర్వాలేదు వదినా, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు అన్నాడు. ఈ మాట వినగానే ఆగ్రహావేశాల్లో ఉన్నటువంటి సీతమ్మ తల్లి తట్టుకోలేకపోయింది. ఈ మాట ఆవిడ ఆ మాటని అప్పుడు వినేటటువంటి స్థితిలో లేదు. అందుకని ఆవిడంది, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్యమస్యామవస్థాయాం భ్రాతరం నాభిభత్యసే. ఇప్పుడు అర్థమైందయా సౌమిత్రి, నువ్వు ఎందుకు వచ్చావో? నువ్వు మీ అన్నగారికి తమ్ముడివి కావు. నువ్వు లక్ష్మణ రూపంలో తమ్ముడి రూపంలో మీ అన్న వెనకాతల ఇంతకాలం నుంచి ఎందుకు తిరుగుతున్నావో నాకు అర్థమైంది. నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు. ఇచ్చచెత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్నమకృతే నూనం నానుగచ్చసి రాఘవం. నువ్వెందుకు వచ్చావో కూడా నాకు అర్థమైపోయింది. నువ్వు ఇన్నాళ్ల నుంచి రాముడి వెనకాతల తిరగడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం నీకు నా మీద కోరికుంది. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాతలు వచ్చావు. రాముడు ప్రమాదంలో ఉండగానే పరమ సంతోషంతో కూర్చుంటున్నావు. నువ్వు వెళ్ళడం లేదు, నీకు నా మీద ఆసక్తి ఉంది అని వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరినాస్థితే తేన తిష్టతి విశ్రబ్దం తం అపశ్యన్ మహాద్యుతిం. నీకు ఒక గొప్ప నమ్మకం, నీ ముఖంలో ఒక హాయి కనపడుతున్నాయి. ఏమిటా హాయి? ఇన్నాళ్ళకి రాముడు మడిసిపోయాడు అని శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి కంఠం చూసి అందుకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు. ఈ క్షణం కోసం లక్ష్మణ 13 సంవత్సరాల నుంచి నువ్వు నిరీక్షిస్తున్నావు. మహాపాపి, నువ్వు ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా నాతో అంది. కింహి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహతిష్టం త్యా యత్ప్రధానస్త్వమాగతః. నువ్వు నిజంగా రాముని కోసం వచ్చావనుకో, రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక రాముడికే సేవ చెయ్యడానికి వచ్చిన మాట యథార్థమైతే, రాముడు అరణ్యంలో హా సీత హా లక్ష్మణ నరిస్తే నువ్వింత హాయిగా కూర్చోగలవా? పరుగు పరుగున మీ అన్నయ్య కోసం వెళ్ళిపోతావు. వదినా అన్నయ్య అరుస్తున్నాడని కూడా నాతో చెప్పవు. చెప్పకుండా పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తట్లేదు, ఇక్కడే కూర్చుంటున్నావు. నువ్వు నిజంగా మీ అన్నయ్య సేవ చేయడానికి వచ్చావురా. నువ్వు వస్తే నువ్వు పరిగెత్తద్దురా, నువ్వు వెళ్ళటలేదు. అంటే ఖచ్చితంగా నీకు నా